మన కళ్ళెదురుగుండా సోదరుడు గాని సోదరి గాని తప్పు చేసినట్లయితే నువ్వెందుకు తప్పు చేశావు అని అడిగే అర్హత మనలో ఏ ఒక్కరికి లేదు. తప్పు చేసిందన్న విషయం మీకు తెలిసినప్పటికీ ఏ తప్పు చేయనిదిగా ఉండే వ్యక్తితో నువ్వు ఎలాగ మాట్లాడతావో అదే విధంగా నీ ఎదుటనున్న సోదరుడి గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు ఎందుకు తప్పు చేశావు అనే ప్రశ్న. ఎందుకంటే మనకు పాపాలు క్షమించే అర్హత లేదు. మనకు పాపాలు తీసే అధికారం లేదు. పాపాలు ఎవరు తీస్తారు? యేసు ప్రభు వారు తీస్తారు. వాళ్ళ తప్పుల గురించే నువ్వు మాట్లాడితే వాళ్ళని దేవునిలో నుంచి దూరపరుస్తున్నావని అర్థం. గౌరవం, వందనము, దయ, ప్రేమ, కనికరం, జాలి ఇవన్నీ కూడా పాపము చేసే ప్రతి వారిపైన మనము చూపించాలి. అది దేవుని